హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదే రకంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇవాల్టి వీడియో అగైన్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి గవర్నమెంట్ అతి త్వరలో తీసుకోబోతున్న నిర్ణయానికి సంబంధించిన సమాచారంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, అతి త్వరలో కేబినెట్ భేటీలో ఫ్యూచర్ సిటీకి సంబంధించి తీసుకోబోతున్న ఒక కీలకమైన నిర్ణయం. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ మీద సీనియర్ అధికారులంతా అటువైపు దృష్టి సారించారు. అక్కడ పోస్టింగ్ల కోసం యథాశక్తి ప్రయత్నం చేస్తున్నారు. పర్టికులర్గా ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఫ్యూచర్ సిటీ వైపు పోస్టింగ్ దిశగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు, పైరవీలు మొదలైనట్టుగా సమాచారం అందుతుంది. సో ఫ్యూచర్ సిటీ సాధ్యమా కాదా అని చాలా మంది సందిగ్ధావస్థలో ఉన్నారు. ఎంత చెప్తున్నా కూడా అలాంటి సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్న వారికి ఈ సమాచారం కొద్దిగా కనువిప్పు కావాలని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏమీ లేకుండా అధికారులు ఆ ఏరియా మీద ఫోకస్ చేయరు, ఇంట్రెస్ట్ చూపించరు. కానీ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ బిగ్ లెవెల్. దట్ ఈస్ వై ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా అటువైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ప్రభుత్వం త్వరలో తీసుకోబోతున్న నిర్ణయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను క్లియర్ కట్గా. సో మొత్తం వీడియోను వాచ్ చేస్తూ ఉండండి. సో ఇక ఓవరాల్గా చూస్తే 13,973 ఎకరాలను ప్రభుత్వం 2016 నుంచి 2018 మధ్య 2.5 సంవత్సరాల కాలంలో ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరు మీద, గ్రీన్ ఫార్మాసిటీ, మళ్ళీ ఫార్మా అనగానే అందరూ కాలుష్యం అని చెప్పి భయపడుతున్నారు. చెప్తూ వస్తున్నాం, నెట్ జీరో సిటీ అది. గ్రీన్ ఫార్మాసిటీ గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం అనుకుంది. ఇప్పుడు దాన్ని నెట్ జీరో సిటీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకుంటున్నది. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి 13,973 ఎకరాలు ఆల్రెడీ ప్రజల దగ్గర నుంచి తీసుకొని వాటిని మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ. మొత్తం ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ను బిట్స్గా డివైడ్ చేసి ఇంటర్నల్ రోడ్లను డిజైన్ చేసి, ఇంటర్నల్ రోడ్లు అంటే 200 ఫీట్ల రోడ్లు కొన్ని ఉన్నాయి, 100 ఫీట్ల రోడ్లు ఉన్నాయి, 60 ఫీట్ల రోడ్లు ఉన్నాయి, 40 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. ఇది కాకుండా ప్రస్తుతం ఉన్న 40 ఫీట్ రోడ్డు 60 ఫీట్ రోడ్డు కాబోతుంది. కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే సాగర్ రోడ్డును అండ్ శ్రీశైలం రోడ్డును దృష్టిలో పెట్టుకునే ఈ ఫ్యూచర్ సిటీని చూస్తున్నారు. అది కాదు. ఈ ఫ్యూచర్ సిటీలో ఇంటర్నల్ రోడ్లను డిజైన్ చేస్తారు. ఆ ఇంటర్నల్ రోడ్లకు కనెక్ట్ చేసే రకంగా 200 ఫీట్ల రోడ్డు కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి మీర్ ఖాన్ పేట దగ్గర ఈ ఫ్యూచర్ సిటీని టచ్ చేసి అలా స్ట్రేట్ ఫ్యూచర్ సిటీ మధ్యలోంచి వెళుతూ సాగర్ రోడ్లో ఉన్న తక్కల్లపల్లి దగ్గర కనెక్ట్ అవుతుంది. ఇది ఒక కీలకమైన రోడ్డు. తర్వాత ప్రభుత్వం గత 3-4 నెలల నుంచి కసరత్తు చేసి అతి త్వరలో నిర్మాణం ప్రారంభించుకోబోతున్న 330 ఫీట్ రోడ్, అంటే 100 మీటర్స్ రేడియల్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్, స్టార్ట్స్ ఫ్రమ్ రావిర్యాల ఎగ్జిట్ నంబర్ 13 నుంచి మీర్ ఖాన్ పేట దగ్గర ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అయ్యి అలా మీర్ ఖాన్ పేట దగ్గర ఫ్యూచర్ సిటీని క్రాస్ చేస్తూ ఆ తర్వాత ఫారెస్ట్ ఏరియాను క్రాస్ చేస్తూ అమన్గల్ దగ్గర త్రిబులార్కు కనెక్ట్ అవుతుంది, ఆకుతోటపల్లి యాజ్ ఆఫ్ నౌ ఉన్న అప్డేట్ ప్రకారం. సో ఈ 2 రోడ్ల దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ సిటీని చూడాలి. 300 ఫీట్ల రోడ్డు రావేరియాల దగ్గర మనం దిగితే ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్లో, 15 మినిట్స్, లెస్ దెన్ 15 మినిట్స్. ఎందుకంటే డిస్టెన్స్ ఈజ్ ఫస్ట్ ఫేజ్ కింద 18 కిలోమీటర్స్ చేస్తున్నారు. బట్ ఫ్యూచర్ సిటీ స్కిల్ యూనివర్సిటీ టచ్ అయ్యేది 13వ కిలోమీటర్ దగ్గరనే. సో ఆ 13-14 కిలోమీటర్లు వితిన్ 10 మినిట్స్లో వెళ్ళొచ్చు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ మీద స్పీడ్ ఎలా ఉంటుంది అంతే స్పీడ్ దాని మీద ఉంటుంది, 120 స్పీడ్. ఇప్పుడున్న 200 ఫీట్ల రోడ్డు మీదనే మనం 120 స్పీడ్, 100-120 వెళ్తున్నాం. మొన్న నాతో పాటు వచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ వెహికల్ స్పీడ్ టచ్ చేయడానికి కూడా ఆ రోడ్డు ప్రయత్నం చేశారు. సో అట్లా 300 ఫీట్ రోడ్డును దృష్టిలో పెట్టుకుని మనం ఈ ఫ్యూచర్ సిటీని చూడాలి. సో ఎక్కడి నుంచి ఎలా వెళ్ళినా, సాగర్ రోడ్లో వెళ్తారా, శ్రీశైలం రోడ్లో వెళ్తారా, ఇంకే రోడ్డు వెళ్తారా, ఇప్పుడు వెళ్తున్నాం మనం. ఇప్పుడున్న మాస్టర్ ప్లాన్ చూడడానికి ప్రకారం వెళ్తాం ఆ 5 ఊర్లకి. కానీ ఫ్యూచర్లో అక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో అక్కడికి వెళ్ళడానికి మీరు ఉపయోగించాల్సిన రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ 330 ఫీట్ రోడ్డు, 100 మీటర్స్ రోడ్ ఏదైతే ఉందో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు, అది వాడతాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కాస్త విజనరీతో ఆలోచిస్తే మనకు ఫ్యూచర్ సిటీ ఎంత దూరంలో వస్తుంది, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసిన ప్లాట్కి, ఏరియాకి, భూమికి ఎంతసేపట్లో రీచ్ కాగలరు. ఇది
అంచనా వేయాలి. దీన్ని విజనరీ దృక్పథంతో చూస్తే అప్పుడు మీరు అక్కడ రైట్ ప్లేస్ ఎంచుకొని ఇంప్లిమెంట్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ఇప్పుడున్న రోడ్లనే చూసి ఆ మెలికల దారులను గ్రౌండ్ లెవెల్లో అంతా గ్రీనరీ ఉంది, ఇంకేం జరగట్లేదు ఇలా అని అనుకున్న వాళ్లకు విజనరీ దృక్పథం లేదు అన్నమాట. ఇప్పుడు సైబరాబాద్లో సైబర్ టవర్స్ పడుతున్నప్పుడు అక్కడ చాలా తక్కువ ధరలకు భూమి లభ్యత ఉంది, తీసుకోలేదు. ఇవాళ చాలా మంది ఫీల్ అవుతున్నారు. అలాంటి పరిస్థితే రేపు ఫ్యూచర్ సిటీ కూడా రాబోతుంది. ఇవాళ మీరు తక్కువ ధరలో ఉన్నప్పుడు తీసుకోకపోతే ఒక 5 ఏళ్ల తర్వాత ఫ్యూచర్ సిటీ మనకు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యి ఒక స్వింగ్లోకి వచ్చిన తర్వాత మీకు ఈ ధరలకు దొరికే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ జూలైలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసినప్పటి నుంచి అక్కడ భూముల ధరలు ర్యాపిడ్గా పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో అక్కడ వెంచర్లు వేసేవారు ఈ ప్రైస్కు పెట్టే అవకాశం లేదు, ఈజీగా డబల్ పెట్టాల్సిన పని. ఎందుకంటే ఇప్పుడు మేడిపల్లి దగ్గర మేము ఒక వెంచర్ సేల్ చేస్తున్నాం. అది 2013లో అప్రూవ్ తీసుకున్నది. ఈ రోజు మేము 14,000కి అమ్ముతున్నాం. కానీ దాని పక్కనే మేము ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నం చేస్తే అప్పటికి ఇప్పటికీ రెట్టింపుకు పైగా అడుగుతున్నారు ల్యాండ్. సో ఆ రెట్టింపుకు పైగా పెట్టి మేము ల్యాండ్ తీసుకుని డెవలప్ చేస్తే ఇప్పుడున్న 14,000కి మేము ఇచ్చే పరిస్థితే లేదు. 20,000 పైన పెట్టాల్సిందే, లేకపోతే నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని చూసుకొని ఫ్యూచర్లో ఎలా పెరగబోతుంది అన్న అంచనాతో, ఒక ఆలోచనతో, ఒక భవిష్యత్తు దృక్పథంతో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయండి. అదర్వైజ్ మీ ఇష్టం, మీకు నచ్చిన ప్లేస్ పెట్టుకోవచ్చు. మీకు బెంగళూరు హైవే ఉంది, బాంబే హైవే ఉంది, విజయవాడ హైవే ఉంది, వరంగల్ హైవే ఉంది, శ్రీశైలం హైవే ఉంది. మళ్ళీ ఇక్కడ ఒకటి చెప్తున్నాను, శ్రీశైలం హైవేను ఫ్యూచర్ సిటీని వేరువేరుగా చూడండి, రెండు ఒకటి కాదు. శ్రీశైలం హైవే నుంచి 9 కిలోమీటర్లు పోయిన తర్వాత 9వ కిలోమీటర్ హద్దు రాయి తర్వాత మనకు పవర్ గ్రిడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ బిగిన్ అవుతుంది. ఇంకొకటి ముచ్చర్ల కూడా చాలా మంది అపోహపడుతున్నారు. ముచ్చర్లకు కూడా ఫ్యూచర్ సిటీ చాలా దూరం. ఇవి గ్రౌండ్లో మాస్టర్ ప్లాన్ తెలిసిన వారికి, గ్రౌండ్ రిపోర్ట్ తెలిసిన వారికి మాత్రమే తెలుస్తుంది. చాలా మంది ఫ్యూచర్ సిటీ పేరు మీద సేల్ చేస్తున్నారు. దయచేసి అప్రమత్తంగా ఉండమని నా విజ్ఞప్తి. ఇక అధికారులకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఎలా బిగింది అవుతుంది అంటే, అక్కడ మనకు 4వ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ సిటీ, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా రంగాలు అక్కడ ప్రాతినిధ్యం ఇస్తున్నారు. బేగరికంచె, మీర్ఖాన్పేట 4th సిటీ కోసం ఇప్పటికే 13,973 ఎకరాలు సేకరించింది. ఇంకొక 15,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేయబోతోంది. దాంతో అందరి ఫోకస్ అటువైపే పడింది. ప్రైసెస్ కూడా ఆల్మోస్ట్ మనకు 30-40% హైక్ కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో. ముచ్చర్ల, దాసర్లపల్లి, కడతాల్, నేదునూరు, కందుకూరు, తుమ్మలూరు, మహేశ్వరం, గూడూరు, పంజగూడ, నాగిరెడ్డిగూడ, మక్తమాధారం, అమన్గల్, యాచారం ఇవి దూరం అయినా కూడా అక్కడ భూముల మీద కూడా ప్రభావం పడుతుంది. ఇంత క్లియర్ కట్గా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మహేశ్వరంతో పాటు యాదాద్రి, భువనగిరి, శంషాబాద్ ఏరియాలలో డీసీపీలుగా పనిచేస్తున్న వారు, మెదక్, వికారాబాద్ ఏరియాలో పనిచేస్తున్న వారు కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్పాలి. 3 ఏళ్ల కింద కేసీఆర్ ప్రభుత్వం నక్కర్తమేడిపల్లిలో ఫ్యూచర్ సిటీ కోసం, అంటే అప్పట్లో గ్రీన్ ఫార్మా సిటీ కోసం ఎక్స్క్లూజివ్ పోలీస్ స్టేషన్ పెట్టింది. మొత్తం 5 ఊర్లలో నక్కర్తమేడిపల్లి పెద్ద ఊరు, 15,000 జనాభాకు పైన ఉంటుంది. అక్కడ ఎక్స్క్లూజివ్ పోలీస్ స్టేషన్ పెట్టారు. ఇప్పుడు ఇంతవరకు నేను జూన్ నుంచి ఆ ఏరియా తిరుగుతున్నాను. మొన్న 2024 జూన్ నుంచి ఆల్మోస్ట్ 6 నెలలు. ఈ 6 నెలల్లో ఫస్ట్ 2-3 నెలలు అసలు ఆ పోలీస్ స్టేషన్లో పెద్ద యాక్టివిటీ కనిపించలేదు. ఒక వెహికల్ ఉండేది, ఒక 2-3 స్టాఫ్ కనిపించేవారు అంతే. బట్ గత 2 నెలలుగా వాళ్ళ మూమెంట్ పెరిగింది, వెహికల్స్ నంబర్ పెరిగింది. సంథింగ్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్. ఎందుకంటే విఐపీల టూర్లు, విఐపీలకు సంబంధించిన పర్యటనలు మొదలయ్యాయి. కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి మిగతావి, ఇట్లా ప్రతిదీ ఒక యాక్టివిటీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బిగిన్ అయింది. వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం, ఇలాంటివన్నీ ఉండడం వల్లనే అక్కడ అటువైపు పోస్టింగ్ కోసం తాపత్రయపడుతున్నారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా మంది ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇక అల్టిమేట్గా ఫైనల్గా నేను ఈ విషయంలో గవర్నమెంట్ లేటెస్ట్ డెసిషన్ ఏం తీసుకోబోతుంది అనే విషయంలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటంటే మనకు ఢిల్లీకి సంబంధించి ఒక అబ్జర్వేషన్ ఉంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అని చెప్పి ఒక అథారిటీని ఏర్పాటు చేశారు, ఎన్సీఆర్. సిమిలర్ అథారిటీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. దాని పేరేంటంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, FCDA. దీన్ని ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. ప్రత్యేకమైన అథారిటీ అయిపోతున్నారు. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటాం, HMDA లిమిట్స్ కాస్ట్లీ అనుకుంటాం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో.
సేమ్ టైం హెచ్ఎండిఏ పరిధి మనకు రీజనల్ రింగ్ రోడ్ దాకా ఎక్స్పాండ్ అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్ పేరు మారుస్తున్నారు, గ్రీన్ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వేగా. అక్కడ దాకా హెచ్ఎండిఏ ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు మనకు హెచ్ఎండిఏ పరిధిలోనే హైదరాబాద్కు సంబంధించిన ఎయిర్పోర్ట్ అథారిటీ సపరేట్ ఉంది, మళ్ళీ హాడా ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. లైక్ దట్ హెచ్ఎండిఏ త్రిబుల్ దాకా విస్తరిస్తూ మధ్యలో ఫ్యూచర్ సిటీకి సంబంధించి మళ్ళీ ఎక్స్క్లూజివ్ అథారిటీని ఇప్పుడు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఫోర్త్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలు, భారీ ప్రాజెక్టులు పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇంధనం అంటే విద్యుత్తు, అదే రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లో ఉన్న పలువురు డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్లకు అక్కడ అథారిటీలో భాగస్వామ్యం కల్పించబోతున్నారు, వారికి బాధ్యతలు అప్పగించబోతున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, సమన్వయం, పర్యవేక్షణ, భద్రత, నిర్వహణ కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA ఏర్పాటు చేయబోతున్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఏదైతే ఉందో అదే రకంగా గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ తరహాలో అంతర్జాతీయ స్థాయిలో ఈ అథారిటీ కార్యాచరణ విధి విధానాలు ఉంటాయి. ఇది లేటెస్ట్ గా గవర్నమెంట్ తీసుకోబోతున్న నిర్ణయం. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన అథారిటీని ఏర్పాటు చేసి ఆ అథారిటీలో డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దానికి అనుగుణంగా ఇప్పుడు నెక్స్ట్ కేబినెట్ లో డెసిషన్ జరగబోతోంది. ఆ తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించిన నిర్మాణాల విషయంలో కావచ్చు, భూముల కేటాయింపు విషయంలో కావచ్చు స్పీడప్ అవుతుంది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన మెకానిజం ఉన్నప్పుడు, ప్రత్యేకమైన అధికార యంత్రాంగం ఉన్నప్పుడు అదే పనిని వాళ్ళు పూర్తి చేస్తుంటారు కాబట్టి నిత్యం వారికి వేరే పనులు ఉండవు. దీనికి సంబంధించిన ఆపరేషన్స్ డే టు డే యాక్టివిటీస్ అవుతాయి. సో దట్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇంకా స్పీడప్ అవ్వడానికి స్కోప్ ఏర్పడుతుంది ఈ ప్రత్యేకమైన అథారిటీ ద్వారా. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA త్వరలో కేబినెట్ తర్వాత దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుంది. అప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కార్యాచరణ మరింత వేగవంతమయ్యడానికి స్కోప్ ఏర్పడుతుంది. ఎందుకు అంటే దాంట్లో రెవెన్యూ, అదే రకంగా విద్యుత్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కీలకమైన అధికారులను అక్కడ పెట్టబోతున్నారు. ఏ సంస్థలు ఏర్పాటు కావాలన్నా ఇవి రెండే కదా ముఖ్యం. ఫస్ట్ భూమి బదలాయింపు జరగాలి, ఆ తర్వాత పవర్ రావాలి. పవర్ ఉంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ స్పీడప్ చేస్తారు. దట్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. మోస్ట్ ప్రాబబ్లీ జనవరి ఎండింగ్ లో దీనికి సంబంధించిన కార్యాచరణ అనౌన్స్ కాబోతుంది అని నేను అనుకుంటున్నాను, నాకున్న సమాచారం మేరకు. ఈ వివరాలు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. దట్ ఈస్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోను సర్క్యులేట్ చేయడం ద్వారా నన్ను ప్రోత్సహించండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీతో పాటు శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే, నాగ్పూర్ హైవే, అదే రకంగా బెంగళూరు, ముంబై హైవేల మీద HMDA DTCP వెంచర్లలో ఎవరైనా ప్లాట్లు చూస్తుంటే 10 lakhs నుంచి స్టార్ట్ అయితే ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి, DTCP ప్లాట్స్ ఉన్నాయి, అదే రకంగా HMDA ప్లాట్స్ ఉన్నాయి. ఫామ్ ప్లాట్స్ నేను అన్ని ఏరియాలలో సజెస్ట్ చేయను, కానీ కొన్ని ప్రత్యేకమైన ఏరియాలలో చేస్తున్నాను. ఎందుకు అంటే అవి త్వరలో అయితే మున్సిపల్ లిమిట్స్లోకి వస్తున్నాయి, లేదా HMDA ఎక్స్పాన్షన్లో భాగంగా HMDA పరిధిలో జోన్ మారుతుంది. కాబట్టి నేను 2 చోట్ల మాత్రమే ఫామ్ ప్లాట్లను సజెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తూ ఉంటే నన్ను సంప్రదించవచ్చు, వివరాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నన్ను కలవండి, వివరాలు తెలుసుకోండి. ప్లేస్ నచ్చితేనే సైట్కి వెళ్ళొద్దాం. తద్వారా మీ టైం వేస్ట్ కాదు, నా టైం వేస్ట్ కాదు. మీరు మైండ్ 50% మేడప్ అయిన తర్వాతనే సైట్ విజిట్కి రండి. అదర్వైజ్ మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. తర్వాత డిసిజన్ ఎవరు తీసుకుంటారో వాళ్లే రండి దయచేసి. మీరు వచ్చి తర్వాత అమ్మ ఇంటి నుంచి ఇంకోరు రావాలి, మా నాన్న రావాలి, మా అమ్మ రావాలి, అన్న రావాలి, తమ్ముడు రావాలి, వైఫ్ రావాలి, హస్బెండ్ రావాలి, దయచేసి వద్దు. 2 సార్లు తిరగడం మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. నేనేం సజెస్ట్ చేసినా హాఫ్ ఆఫ్ ద వర్క్ నేను కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే లేఅవుట్ అప్రూవల్స్, అదే రకంగా లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే, అదే రకంగా ఆ సమీపంలో గవర్నమెంట్ ఏదైనా కొత్త ప్రాజెక్టులు తెస్తుంటేనే మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. లేకపోతే అక్కడో చోటుకోనండి, ఇక్కడో చోటుకోనండి అని నేను చెప్పను. ఎందుకంటే మీరు కొన్న తర్వాత 5-6 ఏళ్ల తర్వాత మీరు సేల్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేస్తే నేను చాలా సులభంగా దాన్ని అమ్మి పెట్టాలి. అట్లాంటి వాటిని నేను సజెస్ట్ చేస్తాను. అమ్మిన తర్వాత నాకు 4 రూపాయలు వచ్చాయి, మీ కర్మ మీరు పడండి అని అనే రకం కాదు నేను. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. నన్ను కాంటాక్ట్ చేయండి, మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.